హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈ రోజు నుండి మనము పైథాన్ గురించి నేర్చుకుందామండి. ఈరోజు క్లాస్లో పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి అండ్ పైథాన్లో ఉండే డేటా టైప్స్ గురించి అండ్ దట్ టు ఈ క్లాస్లో స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వీక్ నుండి ప్రతి వీక్ కంపల్సరీ పైథాన్ మీద ఒక క్లాస్ సెషన్ అనేది నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది సెషన్ 1లో పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ క్లాస్ 1లో పైథాన్ గురించి నేర్చుకుందాం అన్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ పైథాన్? సో టెక్స్ట్ బుక్ డెఫినేషన్ వచ్చేసరికి పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ హై లెవెల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని అంటారు. సో ఇప్పటి మట్టికి మీరు ఈ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ వదిలేసేయండి. ఇప్పటి మట్టికి మీరు పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అర్థమైతే చాలు. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ హియర్ వాట్ ఈస్ మీన్ బై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నావు, ఫైన్. బట్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, బిఫోర్ దట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ఒక లాంగ్వేజ్ వాడుతున్నా, అదేంటి? తెలుగు ఆర్ ఇంగ్లీష్. మీతో నేను కమ్యూనికేట్ అవ్వాలంటే ఒక లాంగ్వేజ్ ఎట్లయితే పిక్ చేసుకుంటున్నానో సేమ్ వే నేను కంప్యూటర్తో మాట్లాడాలంటే నాకు ఒక లాంగ్వేజ్ ఉండాలి. అది ఆ లాంగ్వేజ్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ హ్యూమన్ స్పెసిఫిక్ రీడబుల్ వే ఆఫ్ టెల్లింగ్ వాట్ టు డూ టు ది కంప్యూటర్. సో కంప్యూటర్కి మనం చెప్తామన్నమాట, ఒక కోడ్ రాసి హాయ్ కంప్యూటర్ ప్రింట్ 1 to 5 అని నేను వర్డ్స్లో చెప్తే అది ప్రింట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ కంప్యూటర్ లెట్స్ ప్రింట్ 1 to 5 అంటే అది ప్రింట్ చేయదు. దానికి ఎట్లా చెప్పాలి? ఒక కోడ్ రాసి చెప్పాలన్నమాట. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సపోర్ట్ అయ్యే కోడ్తో దానికి నేను చెప్తే అప్పుడు ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కేస్ నేను ఇప్పుడు ఒకటి రాస్తాను చూడండి. హాయ్ కంప్యూటర్ ప్రింట్ 1 to 5 అన్నాను కదా. అట్లా అంటే అది ప్రింట్ చేయదు. బట్ దానికి అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు చూడండి, నేను ఒక కోడ్ రాసా, ఒక పీస్ ఆఫ్ లైన్స్ అనేది రాసిన, ఒక కపుల్ ఆఫ్ లైన్స్ రాశాను. అది పైథాన్ కోడ్. లెట్స్ ఫర్గెట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ కోడ్. బట్ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను కంప్యూటర్కి ఏదైనా చెప్పాలనుకుంటే, ఇప్పుడు 1 to 5 ప్రింట్ చేయమని నేను కంప్యూటర్కి ఎట్లా చెప్పాను? ఒక కోడ్, ఒక పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ ద్వారా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నా ఇన్స్ట్రక్షన్ని బేస్ చేసుకొని అది పాపులేట్ చేసింది, 1 to 5 ప్రింట్ చేసింది. బట్ ఏదైతే మనం ఇక్కడ నేను రాశానో అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటే, నేను మీతో ఎట్లయితే కమ్యూనికేట్ అవుతున్నానో, నేను ఈ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే నాకు ఒక లాంగ్వేజ్ ఉండాలి. నేను వర్డ్స్తో చెప్తే అది, ఇప్పుడు వాయిస్తో చెప్తే అది అర్థం చేసుకోదు కదా. సో అందుకని హ్యూమన్ రీడబుల్, కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంటంటే అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పటి మట్టికి మీకు ఒక వర్డ్ అర్థమై ఉండాలి, అదేంటంటే పైథాన్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే అర్థమైతే చాలు. సో పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ పర్పస్, కంప్యూటర్కి హ్యూమన్కి కమ్యూనికేషన్ పర్పస్ కోసం యూజ్ అయ్యేదే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి కొంచెం హిస్టరీ కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది క్లియర్. ఈ పైథాన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఈ వాన్ రాసమ్ అనే పర్సన్ 1990లో ఈ పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేసినాడు. ఈ 1990లో ఈయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, అప్పటికే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చున్నాయి మార్కెట్లో. బట్ ఎందుకు పైథాన్ని స్పెసిఫిక్గా బిల్డ్ చేశాడంటే 1990స్లో ఆయన మెయిన్ ఇంటెన్షను, ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి కోడ్ అనేది ఈజీగా రాసే విధంగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూసుకుంటే సి కానీ, C++ కానీ, జావా కానీ, .NET కానీ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది వెన్ కంపేర్ టు పైథాన్. సో ఈయన మేజర్ మోటివ్ ఏంటంటే,
ఈజీగా ఉండాలన్నమాట, రాయడానికి, రీడ్ చేయడానికి, వాడడానికి ఈజీగా ఉండే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను డెవలప్ చేస్తాను అన్న ఇంటెన్షన్ తోటి ఈ పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడనమాట 1990. ఈ ఈజీ అనే టర్మ్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈజీగా రీడబుల్ ఉండాలి, ఈజీగా రాసేటట్టు ఉండాలి, ఈజీగా యూజ్ చేసేటట్టు ఉండాలనేది ఈయన యొక్క ఇంటెన్షన్. సో అందుకని నేను ఈయన గురించి చెప్తున్నా. సో 1919లో ఈయన పైథాన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అండ్ పైథాన్ 3, దిస్ ఈస్ ది వెరీ ఫేమస్ వర్షన్. సో పైథాన్ 3 అనేది మనకి 2008 నుంచి ఉంది. అంతకుముందు పైథాన్ 1, పైథాన్ 2, దెన్ పైథాన్ 3, అట్లా మనకి వర్షన్స్ అనేవి జనరేట్ అవుతా వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇది చూస్తే పైథాన్ డాక్యుమెంటేషన్ నుంచి నేను తీసుకునే స్క్రీన్ షాట్ ఇది. దీంట్లో ఇప్పుడు మనకు కరెంట్లీ లేటెస్ట్ వర్షన్ ఏంటంటే 3.13.1 అనేది లేటెస్ట్ వర్షన్. ఓకేనా. ఈ వర్షన్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. వర్షన్ అంటే ఏంటంటే మీ ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ వర్షన్ 1, ఐఫోన్ వర్షన్ 2, ఐఫోన్ వర్షన్ 3 అని వస్తాయి కదా. ఏంటంటే ఫీచర్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఐఫోన్ 1లో మేబీ కెమెరా అంత బాగోదు, ఐఫోన్ 2కి వచ్చేసరికి కెమెరా పిక్సెల్స్ ఇంక్రీజ్ చేస్తారు, లేకపోతే ఇంకో స్పేస్ ఇంక్రీజ్ చేస్తారు, ఇంకేం అడిషనల్ ఫీచర్స్ ఇచ్చుకుంటూ పోతారు కదా. వర్షన్కి డిఫరెన్స్ అంటే మన లాస్ట్ వర్షన్లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేస్తూ అడిషనల్గా ఆ బగ్స్ పైన ఆ ఫిక్సెస్తో పాటుగా ఇంకొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఇచ్చుకుంటూ పోతారనమాట. సో కరెంట్లీ ద లేటెస్ట్ వర్షన్ ఈస్ 3.13.1 అనేది మనకి లేటెస్ట్ వర్షన్. సో ఇది పైథాన్ హిస్టరీ గురించి. మీకు ఇక్కడ ఈ స్లైడ్లో అర్థం అవ్వాల్సింది ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే పైథాన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు, ఈ పర్టికులర్ పర్సన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినాడు అంటే 1990. బట్ ఈజ్ మెయిన్ మోటివ్ ఏంటి? ఈజీగా ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉండాలనేది ఆయన మెయిన్ మోటివ్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ దేనికనంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసినాడు, ఫైన్. బట్ వై పైథాన్? మనకి మార్కెట్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నేను ఎందుకు పైథానే నేర్చుకోవాలి, ఎందుకు మనం ఇదే యూజ్ చేయాలనేది నెక్స్ట్ స్లైడ్. ఎందుకు అని అంటే నేను ముందుగానే చెప్పినట్టు ఆ పర్సన్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఈజీగా ఉండాలి. రాసేటప్పుడు కానీ, మనం చదివేటప్పుడు కానీ, మనం అర్థం చేసుకునేటప్పుడు కానీ, లేదా మనం యూజ్ చేసేటప్పుడు కానీ ఆ కోడ్ అనేది ఈజీగా ఉండాలి. అది పైథాన్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. మీరు కొన్ని క్లాసులు పోయిన తర్వాత పైథాన్ కోడ్ ఎందుకు ఈజీ అనేది ఈ టర్మ్ మీకు అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో పైథాన్ అనేది వెన్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ ఈజీ టు రైట్, వెరీ ఈజీ టు రీడ్ అండ్ వెరీ ఈజీ టు మెయింటైన్. సో అది పైథాన్ యొక్క మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే లాట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లైబ్రరీస్ అనమాట. మనకి పైథాన్లో చాలా రెడీమేడ్ ఫంక్షనాలిటీ ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ మనము అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ ఈ కోడ్ మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైబ్రరీస్ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది చెప్దామన్న దానికోసం ఇప్పుడు నేను ఇంకొక పీస్ ఆఫ్ కోడ్ రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అంటే ఏంటని చెప్పడానికి. ఎగ్జాంపుల్ ప్రింట్ ఇప్పుడు చూడండి రెడీమేడ్ లైబ్రరీ యొక్క యూజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 5 యొక్క ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే సిలో కానీ, జావాలో కానీ, C++లో కానీ మీరు ఆ లాజిక్ రాయాలి. ఫ్యాక్టోరియల్ ఏదైతే లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ మీరు కోడ్లో రాయాలి. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక మ్యాథ్ అనే ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని ఆల్రెడీ కోడ్ ఇక్కడే ఉంటుంది మ్యాథ్లోనే. నేను జస్ట్ ఆ లైబ్రరీని యూజ్ చేసుకొని ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఇవ్వండి అని చెప్తున్నా అంతే. ఒకసారి మీకు రన్ చేసి చూపెడతాను చూడండి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనేది మనకి 120. బట్ వేరే లాంగ్వేజెస్లో నేను ఇది చేసుకుంటూ వెళ్ళాలి. దీని లాజిక్ నేను రాస్తూ ఉండాలి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5ది నేను లాజిక్ రాసుకుంటూ పోవాలి, అప్పుడు మాత్రమే నాకు రిజల్ట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి, ఈ ఫంక్షనాలిటీ ఆల్రెడీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. నేనే ఇక్కడ ఇది ఎక్కడ రాయట్లా, ఆల్రెడీ దీని లోపల అది ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ లైబ్రరీలో. అంటే ఈ రెడీమేడ్ లైబ్రరీస్ వల్ల మనకి రాయాల్సిన కోడ్ అంటే టైం సేవ్ అవుతుంది, కాంప్లెక్సిటీ కూడా అంటే కాంప్లెక్సిటీ కూడా లేదు కదా. మన లాజిక్ అవసరంలా. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను ఈ లాజిక్ చెప్పాను, మీకు తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ లైబ్రరీ గురించి తెలిస్తే చాలు. సో అదనమాట లైబ్రరీస్ యొక్క అడ్వాంటేజ్. ఇట్ విల్ సేవ్ ది డెవలపర్ టైం. సో రెడీమేడ్ లైబ్రరీస్ అనేవి చాలా ఉంటాయి.
సో దానివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది, కాంప్లెక్సిటీ కూడా తగ్గుతుంది. సో ఇది మేజర్ సెకండ్ అడ్వాంటేజ్. ఫ్రేమ్వర్క్స్ కూడా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డిజాంగో అట్లాంటివి యూఐ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ కూడా మీకు సెకండ్ పాయింట్ రిలేటెడే. ఇప్పుడు నేను ఆ లాజిక్ రాయకపోవడం వల్ల నాకేంటంటే టైం సేవ్ అవుతుంది, ఓకేనా, అదొక పాయింట్. మళ్ళీ కంప్యూటర్ ప్రాసెసింగ్ టైం అనేది ఎందుకు అంటున్నారంటే, మీరు సి చూస్తే 2 స్టెప్స్ చేయాలి, ఒకటి కంపైలేషన్ దెన్ ఎగ్జిక్యూషన్. నేను ఇక్కడ కంపైల్ ఏం చేయట్లా, జస్ట్ రన్ బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది, అంటే కంపైలేషన్ ఇక్కడ లేదనమాట. బట్ సిలో మీకు కంపైల్ చేయాలి దెన్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ ఆ స్టెప్ మనం ఇగ్నోర్ చేస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే ఆబ్వియస్లీ టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ వాట్ థర్డ్ పాయింట్ ఈస్ సేవింగ్. డెవలపర్ టైం సేవ్ అవుతుంది, ఎందుకు, లైబ్రరీస్ వాడుతున్నందుకు. ఇంకోటి ఏంటంటే కంపైలర్ స్టెప్ కూడా లేదు కదా, దానివల్ల ప్రాసెసింగ్ టైం కూడా మనకి తగ్గుతుంది. సో అది థర్డ్ పాయింట్ అనమాట. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకు గ్రేట్ డాక్యుమెంటేషన్ ఆన్లైన్లో పైథాన్ మీద ఉందన్నమాట. ఎందుకనంటే చాలామంది పైథాన్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఏదైనా కొత్త ఫంక్షనాలిటీ తెలిసింది అనుకోండి, దాని మీద డాక్యుమెంట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అట్లా మనకి రెడీమేడ్ డాక్యుమెంటేషన్ ఆర్ గ్రేట్ డాక్యుమెంటేషన్స్ మనకి చాలా ఉన్నాయి మార్కెట్లో పైథాన్ గురించి. సో అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే, సో ఇప్పుడు పైథాన్ ఎందుకు అనేది తెలిసింది. ఎందుకు అని అంటే ఈజీగా ఉంటుంది, రెడీమేడ్ కోడ్ ఆల్రెడీ ఉంది, కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్స్ ఇట్ ఈస్ ఫాస్టర్. సో ఈ మూడు పాయింట్స్ అండ్ గ్రేట్ డాక్యుమెంటేషన్ కూడా మనకి ఆల్రెడీ అవైలబుల్లో ఉండడం వల్ల మనం పైథాన్ అనేది మార్కెట్లో వాడుతున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ స్లైడ్ దేనికనంటే వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్. ఓకే, ఈజీగా ఉంటుందని చెప్పినవు, ఫైన్. బట్ ఈ పైథాన్ ఈజీగా ఉంది, ఫైన్. బట్ నేను ఎందుకు పైథాన్ నేర్చుకోవాలి, మనం ఏం చేస్తాం ఈ పైథాన్ యూజ్ చేసి, ఓకేనా. దానికి ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు. బట్ నేను డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ వాడిని కాబట్టి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ స్లైడ్లో పెట్టాను. ఎందుకంటే నేను అన్ని ఇక్కడ పెట్టలేను, ఎందుకంటే పైథాన్ అన్ని థింగ్స్ చేస్తుంది అనమాట. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ నేను ఇక్కడ పెట్టాను. సో మేజర్లు ఇప్పుడు చూస్తే కొన్ని టాస్క్ అనేవి మీరు ఆటోమేట్ చేయవచ్చు. ఏంటి, ఈమెయిల్ పంపించడం, సర్చింగ్ ఫైల్స్ని సర్చ్ చేయడం, ఎడిటింగ్ చేయడం, పీడిఎఫ్ ఫైల్ నుంచి వర్డ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఆటోమేట్ ఈమెయిల్స్ ఆర్ టెక్స్ట్ మెసేజెస్, అట్లాంటి వాటిని కూడా, అంటే ఆటోమేటిక్ ఏదైనా ఒక పనిని ఆటోమేట్ చేయడానికి పైథాన్ అనేది వాడచ్చు. ఏం ఆటోమేట్ చేస్తావు, ఈమెయిల్స్ పంపడం, టెక్స్ట్ మెసేజెస్ పంపడం, పీడిఎఫ్స్లో ఉన్న డేటాని రీడ్ చేయడం ఆర్ పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం, రీడింగ్ అండ్ ఎడిటింగ్ ది ఎక్సెల్ ఫైల్స్. సో ఇవన్నీ ఆటోమేటెడ్ రిలేటెడ్ థింగ్స్కి పైథాన్ వాడవచ్చు. బట్ నా ఫేవరెట్ ఏంటంటే ఈ పార్ట్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డేటా ఇంజనీరింగ్. డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. మనం డేటా ఇంజనీరింగ్లో కానీ డేటా సైన్స్లో కానీ ఏం చేస్తాం, వీ విల్ డీల్ విత్ ది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. బిగ్ డేటా అని అంటాం కదా. మనం రియల్ టైంలో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నానంటే, క్లౌడ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నానంటే ఆ డేటా అనేది హ్యూజ్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు హ్యూజ్ డేటాని అనలైజ్ చేయాలన్నా, ప్రాసెస్ చేయాలన్నా మనం వాడాల్సింది ఈ పైథాన్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ది ఆప్షన్. సో మనం విజువలైజేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ టాస్క్ కూడా మనం పైథాన్ యూజ్ చేసి పర్ఫామ్ చేయొచ్చు. క్రియేట్ అండ్ రన్ ప్రిడిక్టివ్ ఆల్గారిథమ్స్, ఓకేనా. మనం ఏదైనా ఆల్గారిథం ఫీడ్ చేసి మనము కోడ్ కూడా పైథాన్లో రాయొచ్చు అనమాట. ఆల్గారిథం రిలేటెడ్ కోడ్ కూడా మనం పైథాన్లో రాయొచ్చు. సో డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనం పైథాన్ యూజ్ చేసి రాయొచ్చు. యూఐ రిలేటెడ్ యాక్టివిటీస్ అనుకోండి, కొంతమంది యూఐ పీపుల్ కూడా పైథాన్ వాడతారు. ఎందుకు, వెబ్సైట్స్ బిల్డ్ చేయడం, గేమింగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడము బై యూజింగ్ ఫ్రేమ్వర్క్స్, డిజాంగో, ఫ్లాస్క్ ఇట్లాంటివి ఉన్నాయి చూసారా, వీటిని యూజ్ చేసి వెబ్సైట్స్ లేదా యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ క్రియేట్ చేస్తారు. ఓకే, నా టాస్క్, నా రోల్ ప్రకారం నేను చేసేది ఏంటంటే ఇది డేటా ఇంజనీర్ కాబట్టి ఈ డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ యాక్టివిటీ చేస్తా. ఎప్పుడైనా నాకు హ్యూజ్ డేటా ఉన్నప్పుడు దాన్ని అనలైజ్ చేయడం కానీ, దాన్ని ప్రాసెస్ చేయడం కానీ, అదంతా నేను పైథాన్ యూజ్ చేసి చేస్తాను. సో నెక్స్ట్ వన్, సో ఇది పైథాన్ ఎందుకు అని అంటే వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్ అన్న దానికి ఈ స్లైడ్ అండి. దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. యాజ్ అ డేటా ఇంజనీర్ ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, డేటాబేస్ డెవలపర్, ఆ డేటా అనలిస్ట్, ఆ డేటా ఇంజనీర్, డేటా సైన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్ డెవలపర్, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకేనా,
నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం పైథాన్ యొక్క డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఏమేమి కవర్ చేసామంటే ఈ స్లైడ్కి ముందు వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అంటే ఇప్పటి మట్టికి ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కవర్ చేసాం. ఇట్ ఈస్ జస్ట్ ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్, అంతే. హిస్టరీ గురించి కూడా నేర్చుకున్నాం. హిస్టరీ అంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు చేశాడు అనేది మెయిన్ మోటివ్. అది మనం అర్థం చేసుకుంటే వై వీ నీడ్ టు చూస్ పైథాన్ అనేది అర్థమైపోతుంది. ఈజీ అండ్ లాట్ ఆఫ్ లైబ్రరీస్, టైం సేవ్ అవుతుంది, గ్రేట్ డాక్యుమెంటేషన్. ఓకేనా? పైథాన్ యూజ్ చేసి ఏమేమి చేయవచ్చు అని అంటే ఈ పాయింట్స్ మనం చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మట్టికి పైథాన్ ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే పైథాన్లో ఏమేమి ఉంటాయి. ఆ స్టెప్లో పైథాన్లో మనకి ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథాన్లో ఉండే డేటా టైప్స్ గురించి నేర్చుకోవడం. పైథాన్లో ఉండే డేటా టైప్స్ ఏమేమి ఉంటాయంటే చాలా ఉంటాయి. బట్ ఈ క్లాస్ మట్టికి మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ స్ట్రింగ్స్ అంటే ఆ వర్డ్లోనే మీకు అర్థమైపోతుంది. స్ట్రింగ్స్ అంటే ఏదైనా ఒక ఆల్ఫా న్యూమరిక్. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్, ఓకేనా, నా ఫస్ట్ నేమ్, నా లాస్ట్ నేమ్, అదొక ఆల్ఫా న్యూమరిక్ కదా. సో అట్లాంటి క్యారెక్టర్స్ని నువ్వు స్టోర్ చేసుకుందాం అనుకుంటే నువ్వు వాడాల్సింది స్ట్రింగ్స్. ఓకేనా? మీకు ఒక ఎక్సెల్ యూస్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా న్యూమరిక్ అన్నాను కదా. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి? ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి, ఇవి ఆల్ఫాబెట్స్. ఆల్ఫా న్యూమరిక్ అన్నాను కదా, ఏబిసి 1 2 3. అడ్రస్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనకు ఆల్ఫా న్యూమరిక్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సంథింగ్ ఇట్లా ఉంటుంది కదా, ఇది ఆల్ఫా న్యూమరిక్. ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట. సో ఆ స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్. సో ఓకేనా? ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఆల్ఫా న్యూమరిక్ ప్యాటర్న్ కానీ మీరు స్టోర్ చేసుకుందాం అన్నప్పుడు మీరు వాడాల్సింది ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటంటే మీది ఏ కైండ్ ఆఫ్ డేటా అని అంటే ఇప్పుడు ఏబిసి అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ డేటా, ఆల్ఫా న్యూమరిక్. ఇదేంటి? ఏ కైండ్ ఆఫ్ డేటా? స్ట్రింగ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నా సాలరీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నా సాలరీ అనుకుందాం. ఇది ఏ కైండ్ ఆఫ్ డేటా అంటే ఇంటీజర్, నెంబర్ డేటా. ఓకేనా? సో ఈ డేటా టైప్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. నీ డేటా ఏ కైండ్ ఆఫ్ డేటా, నెంబరా, డేటా, లేకపోతే స్ట్రింగా, లేకపోతే ఇంకేదైనా అనేది ఈ డేటా టైప్స్ అనేవి డిఫైన్ చేస్తాయి. ఓకేనా? బట్ ఇప్పటి మట్టికి స్ట్రింగ్ అనేది ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్లో ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కేసెస్ నా నేమ్ కానీ, నా అడ్రస్ కానీ, ఓకే, నా ఫస్ట్ నేమ్, నా లాస్ట్ నేమ్, ఇవన్నీ కూడా మనకి స్ట్రింగ్ క్యారెక్టర్స్ అనుకుందాం, స్ట్రింగ్ రిప్రజెంటెడ్ డేటా అనుకుందాం. బట్ లెట్ మీ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ I work for Amazon. ఓకే, ఐ వర్క్ ఫర్ అమెజాన్. సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశా. ఇది ఏంటి? అన్నీ కూడా ఆల్ఫాబెట్సే కదా. ఇది స్ట్రింగ్. నేను ఇది స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ప్రింట్ చేసా, ఫైన్. ఇది ఏ డేటా టైపు? స్ట్రింగ్. ఓకే, పైథాన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ అడ్వాంటేజ్ చూపెట్టడానికి కోడ్ రాస్తున్నా. ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా, ఫైన్. ఈ ప్రింట్ కామెంట్ అవుట్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఒక వేరియబుల్లో సమ్ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ ఉంది, ఫైన్. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ str1 ప్రింట్ చేస్తా. దీన్ని లైక్ ప్రింట్ చేయకపోతే మనకు కనబడదు. ప్రింట్ అంటే డిస్ప్లే చేయడం. ఇప్పుడు నేను చూపెడతా. చూడండి, క్లాస్ ఆఫ్ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అనమాట. మీకు ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లో కూడా అదే ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే టైప్ ఇప్పుడు స్ట్రింగ్ని పైథాన్లో ఏమంటామంటే అక్కడ మనకు కనబడే కోడింగ్ వర్డ్ ఏంటంటే ఎస్టీఆర్, ఇంటీజర్ని ఇంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ కోడ్లో నేను డేటా టైప్ అనేది ఏం స్పెసిఫై చేయలేదు, ఇది ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది అనమాట. ఇది కూడా పైథాన్ యొక్క అడ్వాంటేజ్. మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు చూస్తే ఏదైనా ఒక వాల్యూని వేరియబుల్లో స్టోర్ చేయాలంటే ఆ వేరియబుల్ యొక్క టైప్ ఏంటి అనేది, డేటా టైప్ ఏంటి అనేది మీరు స్పెసిఫై చేయాలి. బట్ పైథాన్లో ఆటోమేటిక్గా మీ యొక్క డేటాని బట్టి అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. ఆ టైప్ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ నా స్ట్రింగ్ కాబట్టి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్
STR 2 అని ఇస్తా, 1 2 3. ఇదేంటి, ఇది స్ట్రింగ్ కాదు కదా, ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నా STR 2ని. ఇది చూడండి, క్లాస్ ఇంట్ అంటే ఏంటి, మళ్ళీ మీరు డాక్యుమెంటేషన్కి వెళ్తే ఇంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్, అంటే హోల్ నెంబర్స్. ఓకే, సో ఇది అనమాట పైథాన్ యొక్క మరొక అడ్వాంటేజ్. ఓకే, సో ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్ట్రింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్ట్రింగ్ అనేది ఆల్ఫా న్యూమరిక్, ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఏదో స్టోర్ చేశాను. అసలు ఈ వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఇది చూస్తే నా యొక్క వాల్యూని, నా యొక్క డేటాని ఈ వేరియబుల్లో స్టోర్ చేశాను. ఈ వేరియబుల్ అంటే ఏంటి, నేను స్ట్రింగ్ని వేరియబుల్ ఎందుకు స్టోర్ చేస్తున్నా, ఆర్ ఒక వాల్యూని నేను వేరియబుల్ ఎందుకు స్టోర్ చేస్తున్నా అంటే, మనకి ఇంటర్నల్గా ఏమవుతుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది నా మెమొరీలో, నా ల్యాప్టాప్ యొక్క మెమొరీలో ఎట్లా స్టోర్ అవుతుందంటే, కొన్ని బ్లాక్స్ ఉంటాయి. ఓకే, టెక్నికల్ టర్మ్స్ నేనేం మాట్లాడదలుచుకోలేదు, జస్ట్ ఈజీ టర్మ్స్తో మీకు చెప్పేస్తా. మెమొరీ స్టార్ట్. ఓకే, జస్ట్ ఈజీ టర్మ్స్లో మీకు చెప్పేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ మీ ల్యాప్టాప్లో మీరు ఒక ఫైల్ స్టోర్ చేయాలంటే ఏం చేస్తారు, మీ డ్రైవ్కి వెళ్తారు, ఒక ఫోల్డర్కి వెళ్తారు, ఆ ఫోల్డర్లో సంథింగ్ ఏదో ఫైల్ స్టోర్ చేస్తారు. సేమ్ వే నా నేమ్ నేను నా మెమొరీలో, నా ల్యాప్టాప్ యొక్క మెమొరీలో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇది కదా మెమొరీ. ఈ మెమొరీకి ఏముంటుంది అని అంటే కొన్ని అడ్రసెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క అడ్రస్ ఏంటంటే 1990, దీని యొక్క అడ్రస్ ఏంటంటే, ఈ బ్లాక్ యొక్క అడ్రస్ ఏంటంటే ఇది, ఈ బ్లాక్ యొక్క అడ్రస్ ఏంటంటే ఇదంతా ఒకటి బ్లాక్, ఇదంతా ఒకటి బ్లాక్ అనుకుందాం. ఓకే, ఇదంతా ఒకటి బ్లాక్ అనుకున్నాం కదా. సో ఎక్కడైతే నేను మెమొరీకి ఇక్కడ ఎప్పుడైతే నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నానో అది మెమొరీలో కూర్చుంది, ఫైన్. ఆ మెమొరీకి ఏముంటుంది అని అంటే అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఐడెంటిటీ ఏంటంటే ఈ మనం స్టోర్ చేసుకున్న ప్లేస్ యొక్క ఐడెంటిటీ ఏంటంటే అడ్రస్ ఉంది. 1090 అనేది ఈ యొక్క స్టోర్ చేసిన దానికి అడ్రస్ అనమాట. బట్ నేను ఇక్కడ ఒక వాల్యూ కాబట్టి 19, ఇక్కడ 1090 అనేది మనం అర్థం చేసుకున్నాం. 1090 అంటే రజనీకాంత్ అనేది స్టోర్ అయింది. ఈ 1090 అడ్రస్లో రజనీకాంత్ అనే నేమ్ అనేది స్టోర్ అయింది అనేది నాకు అర్థమవుతుంది చూస్తుండే. బట్ ఒక ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ స్టోర్ అయినాయి అనుకుందాం. అప్పుడు నేను ప్రతి ఒక్క అడ్రస్ నేను మైండ్లో పెట్టుకోగలుగుతానా, గుర్తుండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓన్లీ కొన్నే చూస్తున్నారు. మేబీ రేపు పొద్దున ఇట్లా చాలా ఉంటాయి, 3120 సంథింగ్ 4120 ఏవో వాల్యూస్ అన్నీ స్టోర్ అవ్వకుండా పోయినాయి. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోలేను కదా. దాని పర్పస్ కోసం ఒక ఐడెంటిటీ, ఈ ఐడెంటిటీ నాకు వర్కౌట్ అవుతుంది, నేను గుర్తుపెట్టుకోలేను. సో ఈ మెమొరీ ఎక్కడైతే స్టోర్ అయిందో దీనికి నేమ్ ఇవ్వడమే వేరియబుల్. ఇక్కడ నేనేమంటానంటే STR1 ఆర్ నేమ్ అనేది నా యొక్క బ్లాక్ యొక్క నేమ్. ఈ బ్లాక్కి నేను నేమ్ ఇస్తున్నా అంతే. నేను రజనీకాంత్ అనేది స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. దాన్ని ఎట్లా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా, నేమ్ అనే ఒక రిఫరెన్స్ ఇచ్చి ఆ నేమ్ అనే దాంట్లో రజనీకాంత్ అనేది పడాలి. సో ఇది ఎక్కడైనా స్టోర్ అవ్వనివ్వండి. 19 ఇక్కడ 90లో స్టోర్ అయింది, ఫైన్. ఆ 90లో స్టోర్ అయినప్పుడు ఈ రిఫరెన్స్ కూడా స్టోర్ అవుతుంది. నేమ్ అనేది కూడా నేను పెడుతున్నా, నా బ్లాక్ యొక్క నేమ్ నేను ఇస్తున్నా, అదేంటంటే నేమ్. సో అప్పుడు నేను ఈ నేమ్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, ఇప్పుడు సాలరీ అని అంట. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ 20. ఓకేనా, ఇప్పుడు సంథింగ్ ఇక్కడ పడింది అనుకుందాం 20. దానికి నేనేమి ఇస్తున్నా, సాలరీ అని గుర్తుపెట్టు, ఈ రిలేటివ్ నేమ్ ఇస్తున్నా. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది కదా, అడ్రస్ కంటే ఇది ఈజీ ఉంది కదా నేమ్స్ చెప్పడం. సో అదే వేరియబుల్ అంటే ఈజీ టర్మ్స్లో నేమ్డ్ మెమరీ లొకేషన్. మీ యొక్క మెమొరీకి నేమ్ ఇవ్వడమే వేరియబుల్ అనమాట. సో ఆ నేమ్తో మనం యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు నేమ్ అని అంటే నా పేరు వస్తుంది, సాలరీ అని అంటే నా సాలరీ వస్తుంది. లేదు మీకు మల్టిపుల్ సాలరీస్ ఉన్నాయా, రజనీకాంత్ యొక్క నేమ్, రజనీకాంత్ యొక్క సాలరీ అట్లా పెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ నో వేరియబుల్ అంటే ఏంటంటే నేమ్డ్ మెమరీ లొకేషన్. ఓకేనా, సో అదే నేను ఇక్కడ పెడుతున్నా, ఇది వేరియబుల్, దాంట్లో ఇది పెడుతున్నా. అది అడ్రస్ ఎక్కడన్నా పడనివ్వండి, నాకు ఇది గుర్తున్నంతసేపు నేను దీంట్లో ఉన్నది యాక్సెస్ చేసుకోగలుగుతా. సో అది అన్నమాట. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 నేమ్స్ ఉన్నాయన్నాయి కదా, ఐ వర్క్ ఫర్ అమెజాన్. ఇంకొకటి ఏం చేస్తానంటే
I work for Amazon, then str2 live in I live in బెంగళూరు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రింట్ str1 ప్లస్ స్ట్రింగ్స్ మీద కొన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేసి చూపెడతా మామూలుగా ఎట్లా అవుతుంది అనేది. ప్రింట్ str1 అండ్ str2. మీకు ఇప్పుడు చూస్తే మీకు ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే రెండు చూడండి, ఐ వర్క్ ఫర్ అమెజాన్ అండ్ ఐ లివ్ ఇన్ బెంగళూరు. రెండు కూడా డిఫరెంట్ వేరియబుల్స్. జస్ట్ నేను అడిషన్ చేస్తా, ప్లేస్ చేస్తా. ఈ స్ట్రింగ్స్ని మనం ప్లేస్ చేస్తే ఏమవుతాయి అంటే కంబైన్ అవుతాయి. ఇక్కడ వరకు ఒక స్ట్రింగ్, ఓకేనా, దీన్ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇది యాడ్ అవుతుంది. ఓకే, దీని మధ్యలో ఇప్పుడు చూడండి అమెజాన్ మధ్యలో ఇంకేదో యాడ్ చేద్దామని చూస్తున్నా. ఏం యాడ్ చేస్తానంటే ఒక స్పేస్ యాడ్ చేస్తా, అండర్స్కోర్ యాడ్ చేస్తా జస్ట్ ఫర్ రిఫరెన్స్. ఇప్పుడు 3 వర్డ్స్ యాడ్ చేస్తున్నా, str1 ఒకటి, అండర్స్కోర్ ఒకటి, దెన్ str2. ఒకసారి మళ్ళీ ప్రింట్ చేస్తా. ఇప్పుడు చూడండి అండర్స్కోర్ వచ్చింది. సో స్ట్రింగ్స్ని మనం కంకాట్ చేయడం కానీ కంబైన్ చేయాలనుకుంటే ఇట్లా చేయవచ్చు. ఓకేనా, ఇదొక స్ట్రింగ్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి మనం స్ట్రింగ్ యొక్క మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తా. జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం రజనీకాంత్, దెన్ సిటీ వచ్చేసరికి వరంగల్, బెంగళూరు. ఓకే, సిటీ 2 వేరియబుల్స్ ఏవో ప్రింట్ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసేసి దాంట్లో వాల్యూస్ అనేవి పెట్టేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ప్రింట్ దెన్ ఐ హ్యావ్ టు యూస్ కపుల్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో దానికంటే ముందు మనం ఒకటి చేద్దాం. ప్రింట్ నేమ్ అనే దాంట్లో నుంచి 1 to 2 అనేవి రావాలి. జస్ట్ ప్రింట్ ఇట్, ఏమవుతుందో చెప్తా. 1 to 5 ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏదో ప్రింట్ అయింది, సంథింగ్ ఏదో ప్రింట్ అయింది. ఏంటిది అసలు? నేను 1:5 ఇస్తే ఏదో ప్రింట్ అయింది. ఏంటి అసలు అదంటే ఇండెక్సింగ్ అనమాట. మనం స్ట్రింగ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇండెక్సింగ్ చేయవచ్చు అనమాట, స్లైసింగ్ చేయవచ్చు. స్లైసింగ్ ఆర్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా స్ట్రింగ్ స్టోర్ అవుతున్నప్పుడు ఎట్లా స్టోర్ అవుతుంది అని అంటే మనకి పైథాన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఇప్పుడు BAN సిటీ కదా, మనం సిటీ మీద కదా పర్ఫామ్ చేసింది. GALORE, ఇది మన సిటీ నేమ్. దీనికి ఏంటంటే ఇండెక్సింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట. ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మనది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు. సో మనం స్టోర్ చేస్తున్న ప్రతి స్ట్రింగ్కి ఈ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది అనమాట, ఇది మస్ట్. ఓకేనా, ఇప్పుడు చూస్తే ఆల్వేస్ స్టార్ట్ విత్ 0, ఇది లాస్ట్ దానికి కూడా ఇండెక్సింగ్ ఉంటుంది. -1, -2 ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. రివర్స్ వచ్చేసరికి ఇట్లా, ఫస్ట్ నుంచి వచ్చేసరికి 0 నుంచి, ఇది వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం, తర్వాత రివర్స్ దానికి వెళ్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది, మనం ఏదైతే స్ట్రింగ్ స్టోర్ చేస్తే దానికి ఒక ఇండెక్సింగ్ ఉంటుంది. బట్ నా కోడ్లో నేనేమి ఇచ్చా, 1 నుంచి 5 వరకు ఇవ్వు అని చెప్తున్నా. 1 నుంచి 5 వరకు ఇవ్వు అని చెప్తున్నా. 1 నుంచి 5 వరకు ఏముంది, 1 నుంచి 5 వరకు మీరు చూస్తే ఏముంది, సంథింగ్ ఏదో ఉంది. ANG సారీ, మనం దేని మీద చేసాం, నేమ్ మీద చేసాం. సిటీ మీద ట్రై చేద్దాం, ఎందుకంటే ఎగ్జాంపుల్ సిటీ మీద ఉంది కదా, సిటీ మీద ట్రై చేద్దాం. జస్ట్ వీ విల్ కంపేర్ బోత్ ద థింగ్స్. ఇక్కడ చూడండి ANGA కదా, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చింది ANGA, ఇక్కడ వరకు వచ్చింది. డిలీటెడ్, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది వచ్చింది. ఏంటంటే 1,5 అని అంటే 1 నుంచి 5 లోపు. ఈ లాస్ట్ది రాదు, లాస్ట్ది ఎప్పుడైనా రాదు.
1 నుంచి ఇక్కడ వరకు వస్తుంది, లాస్ట్కు ముందు ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. సో 1 నుంచి 5 అని అన్నాం కదా, 4 వరకు వస్తుంది, -1 అనమాట, n-1. n-1 అంటే 4 వరకు వచ్చిందా? ఎస్ వచ్చింది, ANGA అదే వచ్చింది మనకి. సో ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్ ఇట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, మన స్ట్రింగ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో 0 నుంచి అక్కడి వరకు మనకి ఇండెక్సింగ్ అనేది ఉంటుంది, పొజిషనింగ్. ఆ పొజిషనింగ్ బట్టి మీరు ఏదైనా నాకు 1 to 4 కావాలి, 1 to 5 కావాలి, లేదు 0 నుంచి 8 వరకు కావాలి, సంథింగ్ ఏదో స్లైసింగ్ చేయాలన్నప్పుడు ఈ ఇండెక్సింగ్ మీరు వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కేసు మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి లాస్ట్ నెంబర్ నేను ఏమి ఇవ్వాలి, అట్లాంటప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే, ఏమి ఇవ్వనప్పుడు లాస్ట్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు పాపులేట్ అవుతుంది. ఎందుకు? నేను 1 నుంచి స్టార్ట్ చేయమంటున్నా, ఎండింగ్ పొజిషన్ నేను చెప్పట్లా. ఎండింగ్ పొజిషన్ మీరు చెప్పినప్పుడు ఆల్వేస్ అదే లాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ మనకి లాస్ట్ అక్కడి వరకు వస్తుంది అనమాట. 1 నుంచి వచ్చింది చూడండి, ఎందుకు? B అనేది 0, A అనేది 1 కదా, సో A నుంచి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 నుంచి 2 నుంచి అని అంటే N నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? సో ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇవ్వను, మళ్ళీ లాస్ట్కి 8 అని అంట, 7 అని అందాం. ఫర్ ఎగ్జాంపుల్ కేసు 7 అని అందాం. ఇప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నుంచి వస్తుంది. నేను ఎందుకు స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు, కాబట్టి స్టార్ట్ 0 నుంచి అవుతుంది. బట్ ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి ఏంటి? 7 అంటే n-1 కదా, n-1 అంటే మన ఒకసారి ఎక్సెల్కి వెళ్ళండి, 6th పొజిషన్ ఎక్కడ ఉంది? O వరకు రావాలి. O వరకు వచ్చిందా లేదో ఒకసారి కంపేర్ చేసుకోండి. O వరకు వచ్చింది. సో ఇదన్నమాట స్ట్రింగ్ స్లైసింగ్ అని అంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ -v కూడా చూద్దాము. ప్రింట్ సిటీ -2 వరకు అందాం, -2. ఓకే, జస్ట్ ప్రింట్ ఇట్. ఇక్కడ చూడండి -2 వరకు వచ్చింది. -2 అంటే ఏంటి? -2 అంటే ఏంటంటే ఇది కదా, ఆర్కి ముందు ఏంటి? ఓ వరకు వచ్చేసింది, అనమాట. సో ఇది చెప్పేదానికంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇండెక్సింగ్ పొజిషన్స్ కనుక మీకు అర్థమై ఉంటే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇట్లా ఉంటుంది, రివర్స్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే ఇస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాకెట్లో 1 నుంచి 5 వరకు ఇవ్వాలని అంటే 5 వరకు రాదు, ఈ లాస్ట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్టింగ్ పొజిషన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ 5 ఉంది చూసారా, అది ఏంటంటే n-1. ఇక్కడ n ఏంటి? 5, -1 అంటే 4. సో ఈ 4 వరకు వస్తుంది, ఈ 4 వరకు వస్తుంది. 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వస్తుంది, ఓకేనా? సో అదనమాట స్ట్రింగ్ స్లైసింగ్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం డీటెయిల్గా స్ట్రింగ్ యొక్క ఆబ్జెక్ట్స్ ఆర్ మెథడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.